హలో ఆల్, వెల్కమ్ టు తన్యా టు గైడ్. ఈరోజు వీడియోలో నేను టీజీ ఐసెట్కి సంబంధించిన రిపోర్టింగ్ అనమాట. యాక్చువల్లీ 28కి లాస్ట్ కాలేజెస్లలో మనం ఏదైతే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇవాళతోటి కాలేజెస్లలో జాయిన్ కావాలి. ఈరోజు వీడియో చేస్తున్నావు ఏంటక్క, నిన్న మొన్న చేయాల్సింది కదా అనుకుంటారేమో. ఇవాళ ఎందుకు చేస్తున్నా అంటే నాకు ఎదురైన ఎక్స్పీరియన్స్. సో కాలేజ్లో రిపోర్ట్ చేసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. నేను అన్ని ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓన్లీ టీసీ ఒరిజినల్ అనే చెప్పారనమాట. కాకపోతే నేను ఐసెట్ కౌన్సిలింగ్కి అంటే వెళ్ళక ముందు కొన్ని కాలేజెస్ వాళ్ళు నన్ను ఒరిజినల్స్ అన్ని సబ్మిట్ చేయండి అనేసి అడిగారు. అప్పుడు నేను ఇదంతా చూసుకోకుండానే నేను ఓకే అండి, నేను ఒరిజినల్ సబ్మిట్ చేస్తాను అనేసి చెప్పాను అనమాట. కానీ నాకు ఇవాళ జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఓన్లీ టీసీ ఒరిజినల్ మాత్రమే మనం సబ్మిట్ చేయాలి. మిగిలిన అన్ని సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్లు మాత్రమే కాలేజెస్లలో ఇవ్వాలి. యూజీ గైడ్లైన్స్ ప్రకారం అంటే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము కంపల్సరీగా ఓన్లీ టీసీ ఒరిజినల్, మిగిలిన అన్ని జిరాక్స్లు ఇస్తే సరిపోతుంది. కానీ కొన్ని కాలేజెస్, స్పెషల్గా ప్రైవేట్ కాలేజెస్, ఎక్కడ స్టూడెంట్స్కి వేరే ఆఫర్ వస్తే ఎక్కడ వెళ్ళిపోతారో అనేసి లాక్ చేయడానికి ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇది తెలుసుకొని మిమ్మల్ని ఏదైనా కాలేజెస్లలో గనక ఇప్పుడు ఇంత లేట్గా చేస్తున్నాను, కాకపోతే నెక్స్ట్ ఇంకా అక్టోబర్ 1కి 2కి స్పెషల్ డ్రైవ్ కూడా ఉంది. సో అది ఎవరైనా అటెండ్ అయ్యేటి వాళ్ళు ఇది తెలుసుకొని కాలేజెస్లలో ఆచితూచి జాయిన్ అయితే అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే సెమిస్టర్స్లలో ఇప్పుడు కంపల్సరీగా రియంబర్స్మెంట్ రావాలి అంటే మినిమం అటెండెన్స్ పర్సంటేజ్ ఇంత ఉండాలని పెట్టారు. అది ఒకసారి చెక్ చేసుకోండి. 65% అటెండెన్స్ ఉంటేనే మనకి ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు చాలా కాలేజెస్లలో అటెండెన్స్ మ్యాండేటరీ చేసేసిండ్రు అనమాట. సో చెక్ విత్ దాట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం కాలేజెస్లలో ఏదైతే రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ అలాట్మెంట్ ఇస్తాం కదా, వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారనమాట. అంటే మనం ఆ కాలేజ్లో జాయిన్ అవుతున్నట్టు. ఆ స్లిప్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయదు, ఓన్లీ జిరాక్స్లు మాత్రమే సబ్మిట్ చేయాలి. బీ కేర్ఫుల్ విత్ దిస్. థ్యాంక్ యూ.